ప్రైజ్ ది లార్డ్. ప్రేమ కృపా సమాధానములకు కర్తవైన సర్వోన్నతిని పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా వందనాలు. ఆ సర్వోన్నతినికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఇచ్చే వాగ్దానాన్ని అందుకొని ముందుకెళదామండి. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనమును ఈ దిన వాగ్దానముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ వాక్యం ఏదై ఉన్నదంటే, ఆసా యూదా వారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అని దేవుడు చక్కగా చెప్తున్నాడండి. అంటే నువ్వు ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నా పక్షంగా ఉంటే నేను నీ పక్షంగా ఉంటా, నువ్వు నా పక్కకు వస్తే నేను నీ పక్కకు వస్తా, నువ్వు నన్ను విసర్జిస్తే నేను నిన్ను విసర్జిస్తా. ఎంత చక్కగా చెప్పాడు కదండి. మనం ఒక్క కోణంలో నుంచే మన దేవుణ్ణి చూస్తాం. ఆమె ప్రేమ కలిగిన దేవుడు ఆయన. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు దిగి వచ్చాడు, మన పాపాలను క్షమించాడు, ఇంకెన్నటికీ అవి గుర్తు చేసుకున్నాడు. ఇంకా నువ్వేం చేసినా నిన్ను అడిగేవాళ్ళు లేరు అని అంటే రెండవసారి ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన తిరిగి వచ్చే సమయంలో తీర్పు జరగాల్సిన అవసరం కూడా లేదండి. కానీ తీర్పు జరగబోతుంది, రెండవ రాకడ అన్నది ఉంది అని అంటే ఈరోజు రక్షణ పొందుకున్న మనము కూడా చేస్తున్న తప్పులను బట్టి దేవుడి సన్నిధిలో నిలవబడాల్సిందే. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉండి ఆయన సన్నిధిలో మనం కొనసాగాలి వాక్య ప్రకారం. అందుకే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఆసా యూదా వారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. నా కుమార్తె, నా కుమారుడా, నా సహోదరుడా, నా యందు ప్రార్థన చేస్తున్నవాడా, అందరితో కలిసి ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని అంటున్నాడు? నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మొదటిగా ఆయన సెలవిచ్చేది, ఎవరైతే మీరందరూ చేరి నా పక్షంగా ఉంటారో నేను మీ పక్షంగా ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవది, మీరు ఆయన యొద్ద విచారణ చేయునెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. విచారణ చేయడం అంటే ప్రతి విషయములో దేవుని దగ్గర కనిపెట్టడం, మొరపెట్టడం, ప్రార్థన చేయడం, ఆయన చిత్తము తెలుసుకోవడం, విచారణ చేయడం. ప్రభా, నేను ఈ కార్యంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నానయ్యా, డిసైడ్ అయ్యాను, కానీ ఈ కార్యం నా డిసైడ్ ముఖ్యం కాదు, కానీ నీ చిత్తము నెరవేర్చు. నేను నీ దగ్గర అడుగుతున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను ప్రభా, ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నానయ్యా, ఈ పనిలో కొనసాగాలనుకుంటున్నానయ్యా, నీ ఆలోచన ఏదై ఉందని నీ భారం ఆయనకు అప్పగించి ఆయన చిత్తము కొరకు కనిపెట్టి విచారణ చేస్తే దేవుని చేత మొదలు పెట్టబడిన పనిలో నువ్వు ఎక్కడ ఆగవండి, ఎక్కడా నువ్వు ఆగవు. ఎందుకంటే నీ ఆలోచన నీ ఇష్ట ప్రకారం నువ్వు నడవట్లేదు కదా, అది ఆగిపోవడానికి దేవుడు నీకు తోడై ఉండి ఆయన చిత్తము చొప్పున నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన దిగి వచ్చి నడిపించువాడై ఉన్నాడు. అందుకే మొట్టమొదటి మాటగా బెన్యామీనీయులారా, యూదా వారలారా, యెరూషలేము వారలారా ఏమంటున్నాడు ఆయన? ఆసా తర్వాత మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ముందుగా మీరు నా పక్షం వారైతే నేను మీ పక్షంగా ఉంటాను. రెండవది, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి, దేవా నేను ఈ దిక్కుగా వెళ్ళాలనుకుంటున్నాను, ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పని మొదలు పెట్టాలనుకుంటున్నాను, కానీ ఈ పనిలో నా అంతకు నేను వెళితే నీవిచ్చే ఆశీర్వాదాన్ని నేను లేనేమో ప్రభా, నాకు జవాబు దయచేయి తండ్రి. ఆయన చిత్తం కొరకు నువ్వు కనిపెట్టి విచారణ చేస్తే ఆయన ఏం చేస్తాడంట? నీకు జవాబు ఇవ్వట్లేదు, నీ ముందు ప్రత్యక్షమవుతున్నాడంట. అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షమవుతున్నాడు అంటే నువ్వు అడుగుతున్న పనిలో నీకు జవాబు ఆయన మాటగా నీకు సెలవు ఇవ్వడానికి నీ దగ్గరకు వచ్చి వాక్యము ద్వారానే నీకు జవాబు చెప్పబోతున్నాడు దేవుడు. కానీ చాలామంది ఈరోజు తప్పటడుగులు వేసి ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో పడిపోతూ దేవుడి స్థాయికి ఎదగకుండా లోకానుసారంగా దేశ దిమ్మరుల్లాగా ఏ దిక్కున పడితే ఆ దిక్కుకు మేము పరిగెత్తుతాము, అదే మా జీవనోపాధి అయి ఉంది కదా, ఇంకొకటి లేదు కదా అని నీకు నువ్వు అనుకుంటూ అడుగు బయటికి వేస్తున్నావేమో. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని మీద ఆధారపడలేదు, ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు లేవు, నీ ఇష్టానికి నువ్వు అనుకుంటూ నువ్వు తిరుగుతున్నావు. కాబట్టి ఆయన నీ పక్షంగా నిలబడలేకపోతున్నాడు, నువ్వు ఆయన పక్షంగా లేవు కనుక. అందుకే నువ్వు విచారణ చేస్తే, ఆయన ప్రతి విషయంలో ఆయన దగ్గరకు వచ్చి విచారణ చేస్తే ఆయన నీకు ప్రత్యక్షమగును అని అంటున్నాడు. మూడవదిగా, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అని అంటున్నాడు. అంటే మూడవదిగా
ప్రభా నేను చేసేవన్నీ చేసి ఆ తర్వాత అందులో ఆశీర్వాదం రాకున్నా లేక నాకు టైం ఉన్నా నేను అప్పుడు వస్తాను ప్రభా నీ దగ్గరకని దేవుణ్ణి పక్కకు పెట్టడమో లేకుంటే విసర్జించడమో నువ్వు చేస్తే, నన్ను ప్రేమించిన దేవుడు ఈరోజు నేను పడిపోయినా రేపు నన్ను లేవనెత్తుకుంటాడని నువ్వు టాలరేట్ చేసుకుంటూ వస్తున్నావేమో, నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో, నిర్లక్ష్య ధోరణితో నడుస్తున్నావేమో, నీకు ఇంకా సమయం ఎక్కువగా లేదు, ఆలస్యము చేయకుండా వస్తున్న దేవుడు. కాబట్టి నీకు ఇంకా సరి చేసుకుంటే టైం లేనప్పుడే నువ్వు సరిదిద్దబడు. ఈ రోజు అన్నది నీకు ఇచ్చినప్పుడే నిన్ను నువ్వు దిద్దుకో, ఆయన కృపలో కట్టబడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నన్ను ఎవరైతే విసర్జిస్తారో నేను వారిని విసర్జిస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం తీసుకొని భయభక్తులతో ఆయన ముందు కొనసాగినప్పుడు ఆయన మన పక్షముగా నిలిచి మనల్ని ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇటు కృప ఈ వాక్యము ద్వారా పరలోక తండ్రి మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.